మిరపకాయ పచ్చడి చేయటం చెప్తాను. కిలో మిరపకాయలు మనం తీసుకోవాలి, క్లీన్ చేసి పెట్టుకుని 200 గ్రామ్స్ ఏమో చింతపండు, 100 గ్రామ్స్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ పసుపు. ఇవి మనం మిక్సీలో వేసుకుని మిక్సీ జార్లోకి మిక్సీ బ్లేడ్కి ఆఫ్ అయ్యే వరకు, జార్లో ఆఫ్ అయ్యే వరకు వేసుకుని మిరపకాయలు, ఒక స్పూన్ పసుపు, ఇది 100 గ్రామ్స్ అనమాట టోటల్గా మనకి పడుతుంది. ఇది మిక్సీ పెడతాను. మిక్సీలో మనం పండు మిరపకాయలు ఇలా జస్ట్ ఇలా ముక్క చెక్కలా చేసుకోవాలి, పేస్ట్గా కాదు. ఈ చింతపండు ఉంది కదా, దీన్ని గిన్నెలో కింద పెట్టేసేయాలి పల్చగా, కొంచెం కిందకి అలా సెట్ చేస్తే అప్పుడు మనం ఈ మిక్సీ చేసింది ఈ మిరపకాయ గుజ్జంతా గుజ్జుని ఇలా పైన వేసి, చింతపండుకి పైన, అంటే దీంట్లో మనం సాల్ట్ పసుపు వేసాము. జస్ట్ 100 గ్రామ్స్ సాల్ట్ పట్టింది టోటల్గా, 2 స్పూన్స్ పసుపు, ఇలా సెట్ చేసి మనం ఒక ప్లేట్ పెట్టేసి ఒక సైడ్కి పెట్టుకుని ఉంచేయాలి. జస్ట్ ఈరోజు పెట్టామంటే ఎల్లుండి అనమాట, ఎల్లుండి తీసి పైన ఉన్న మిరపకారం అంతా ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. మనం మిక్సీలో వేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని అడుగునున్న చింతపండుని సెపరేట్గా పేస్ట్ చేయాలి. జాగ్రత్తగా మనం తీస్తే వస్తుంది మనకి. చింతపండు పేస్ట్ చేసి మొత్తం అంతా బాగా కలిపేసి మనం ఒకసారి అప్పుడు పోపు వేసుకోవాలి. పోపులో శనగపప్పు వేస్తాము. ఇంకా మనం ఇంకా జీలకర్ర పొళ్ళు అవన్నీ ఏమి వేయం, ఇంకా ఓన్లీ ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు. సో పోపు బాగా అతను వేగుతున్నప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే వెల్లుల్లిపాయలు ఒక పక్కన ఉంచుకుని, పోపు అంతా వేగిన వెంటనే కరివేపాకును ఈ వెల్లుల్లిపాయలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి మూకుళ్ళో. అంటే నూనె బాగా కాగి ఉంటుంది కదా, దాని మీద వేస్తే ఆ వెల్లుల్లిపాయలు, చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పోపు వేసినప్పుడు చూపిస్తాను. శ్రవంతి, ఈరోజు 3rd డే. మనకి గిన్నెలో ఉన్న మిరపకారం, చింతపండు అంతా మిక్సీ పట్టేశాను ఈక్వల్గా. ఇప్పుడు పోపు వేస్తున్నాను. చూడు, 100 గ్రామ్స్ ఏమో శనగపప్పు తీసుకున్నాను, కిలో కదా మనకది మిరప. 2 స్పూన్స్ ఆవాలు, ఒక 12 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, 2 వెల్లుల్లిపాయలు. ఓకే, ఫస్ట్ ఆవాలు వేసుకుని
చూడు మిరపకాయలు ఎగ్గిపోయాయి. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తాను. నూనె వేడివేడిగా ఉంది కదా, ఆ వేడి నూనెలో మనం వెల్లుల్లిపాయలు వేయాలి. చితక్కున్న వెల్లుల్లిపాయలు. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఆ వేడికి అలా సెట్ అయిపోతుంది. దాన్ని అలా ఒక 2 minutes అలా ఉంచి అప్పుడు మనం పచ్చడిలో కలపాలి. 2 minutes అయిపోయింది. పోపు వేస్తాను. పండుమిరపకాయ పచ్చడి రెడీ. ఓకే. పోపు వేస్తాను. పండుమిరపకాయ పచ్చడి రెడీ. ఓకే.